నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఓటమితో జరిగిన నష్టం నుంచి ఎలాగైనా పార్టీని బలోపేతం చేయడానికి వైసీపీ అధినేత జగన్ కసరత్తులు ప్రారంభించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపడానికి ఈ ఎన్నికను ఒక గొప్ప వేదికగా ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే తమ పార్టీకి చెందిన ఓటర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న మాజీ సీఎం ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రాధాన్యత గురించి వారికి వివరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధర్మ యుద్ధాన్ని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాత్రమే తట్టుకొని నిలబడగలరని జగన్ వ్యాఖ్యానించారు. అరకు, పాడేరు నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో బొత్స సమక్షంలో ఆయన సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వైకాపా క్యాంపు కార్యాలయాలకి తెరదీసింది. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్తో సమావేశం ఉందని చెప్పి అరకు, పాడేరు నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులను తరలించారు. జగన్ను కలిశాక బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని, అందుకు సిద్ధమై రావాలని వారికి ముందే స్పష్టం చేయడంతో చాలామంది వారి కుటుంబ సభ్యులతో సహా సమావేశానికి వచ్చారు. వారందరూ జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయా ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరిగా వేదిక వద్దకు పిలిపించుకొని వారి కుటుంబ సభ్యులను పలకరించారు. అయితే జగన్తో భేటీ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులను బెంగళూరుకు తరలించినట్టు సమాచారం. వారిని అక్కడే ఉంచుతారా, మరో చోటకు తరలిస్తారా అనే దానిపై స్పష్టత రాలేదు. గురువారం పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్ సమావేశం అవనున్నారు. ఎలమంచలి నియోజకవర్గానికి సంబంధించి శనివారం సమావేశం నిర్వహించి వారిని కూడా ఈ క్యాంపు కోసం తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో కొంతమందిని హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులను బెంగళూరుకు తీసుకువెళ్లే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఈ అమౌంట్ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఎంత ఇవ్వాలి అనేది తర్వాత నిర్ణయిద్దామని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఒక్క విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలకంగా మారిపోయింది.